ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాలము లూకాసు సువార్త 2వ అధ్యాయము 40వ వచనం నుంచి మనం చూసుకుందాం. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడయ్యున్నప్పుడు ఆ పండగను ఆచరించుటకై వాడుక చెప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్ము ఎందుకిలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన, మీరేల నన్ను వెదుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరగరా అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఇక్కడ యేసు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు అందరిలాగానే ఎదుగుతున్నాడు. అందరి బాల్యం ఎట్లా జరుగుతుందో యేసుక్రీస్తు బాల్యం కూడా అట్లాగే జరుగుతుంది. ఏటేటా వారు యెరూషలేముకు వెళ్ళి పస్కా పండుగను ఆచరించేవారు. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు యెరూషలేముకు వెళ్తూ ఉన్నారు. యేసుక్రీస్తు బాల్యాన్ని గురించి ఏ సువార్తలో ఎక్కువగా రాయబడలేదు. ఎందుకు రాయబడలేదు అంటే ఆయన గురించి అన్నీ రాస్తే గ్రంథాలు సరిపోవు కాబట్టి రాయబడలేదు. ఆయన 12 ఏండ్ల వాడైనప్పుడు పస్కా పండుగను ఆచరించడానికి వారు వాడుక చెప్పున యెరూషలేముకు వెళ్ళారు. ఆ పండగ దినాలు అయిపోయిన తర్వాత బాలుడైన యేసు యెరూషలేములో ఉండిపోయాడు. ఆయన తల్లిదండ్రులు ఈ సంగతి ఎరగక ఆయన సమూహంలో ఉన్నాడు అనుకొని వెళ్ళిపోయారు. బహుశా యోసేపు అనుకొని ఉంటాడు, మరియ దగ్గర ఉన్నాడులే అని అనుకున్నాడు. మరి అనుకుంటుంది యోసేపు దగ్గర ఉన్నాడులే అనుకుంటూ వారు ఒక దిన ప్రయాణం అంతా చేశారు. ఆ ప్రయాణం అంతట్లో యేసు ప్రభువు వారితో లేడన్న సంగతి వారు మర్చిపోయారు. ఈ దినాల్లో కూడా చాలామంది యేసుక్రీస్తును మర్చిపోతున్నారు. క్రిస్మస్ సందర్భంగా కేకులు, శాంటాక్లాస్, నక్షత్రాలు, క్రిస్మస్ చెట్టు, మరి రకరకాల విందులు చేస్తూ యేసుక్రీస్తును మర్చిపోతున్నారు. ప్రియ సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు మన జీవితంలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా మన జీవితంలో ఉండాలి. మరియా యోసేపులు యేసుక్రీస్తును మర్చిపోయి ఒక రోజంతా ప్రయాణం చేశారు. ఈరోజు మనం యేసు ప్రభువును మర్చిపోయేవారిలాగా ఉండకూడదు. ఆయన మన హృదయంలో నివాసం చేయాలి. ఆయన మన జీవితాల్ని నడిపించాలి. వారు అంతటా వెతికారు. వారు బంధువులలో నెలవైన వారిలోనూ ఆయనను వెతికిచుండిరి. ఆయన వారికి ఎక్కడా దొరకలేదు. మళ్ళీ వారు తిరిగి యెరూషలేముకు వచ్చినప్పుడు దేవాలయంలో ఆయనని కనుగొన్నారు. చాలామంది యేసుప్రభుని ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. యేసుప్రభుని వారు దేవాలయంలో కనుగొన్నారు. అక్కడ ఆయన పెద్దలతో లేక రబ్బీలతో కూర్చొని వారి మాటలు వింటూ వారిని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేకపోతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. 12 సంవత్సరాల ప్రాయంలో ఉన్న పిల్లలు ఎలాగుంటారు? దైవ సంబంధమైన విషయాలు వారికి చాలా బోరుగా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు దేవాలయంలో కూర్చొని
అనేక విషయాలు తెలుసుకుంటున్నాడు. వారిని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి ఆశ్చర్యపడినట్లు మనం చూస్తున్నాం. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేటివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఏడ్చుకుంటూ ఆయన వెతుకుతూ ఉన్నారు. ఆయన్ని దేవాలయంలో కనుగొన్నారు. ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరగరా అని వారితో చెప్పెను. యోసేపు భౌతికంగా తండ్రి కాకపోయినప్పటికీ మరియా యోసేపు సంరక్షణలో యేసుక్రీస్తు ఎదుగుతూ ఉన్నాడు. పరలోకపు తండ్రి పనిని గురించి మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే యూదులు 13 సంవత్సరాల పిల్లలను పెద్దవారిగా పరిగణిస్తారు. మరియా యోసేపులు బోధించని వాటిని దేవాలయంలో కూర్చొని బాలుడైన యేసు నేర్చుకున్నట్లు మనం చూస్తున్నాం. యోసేపు ప్రస్తావన ఇక్కడితో అంతమవుతుంది. తర్వాత ఎక్కడ యోసేపు గురించి మనం చూడం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను అనే మాట చూస్తున్నాం. యేసుక్రీస్తు ఆయన దేవుని కుమారుడైనప్పటికీ ఆయన యోసేపు మరియలకు ఎంతో విధేయత చూపించాడు. 12 ఏండ్ల వయసులో ఉన్నప్పుడే ఎంతో పరిణతి యేసు చూపించినట్లు మనం చూస్తున్నాం. యోసేపుకు ఎంతో సహకారిగా ఉన్నాడు. ఆ ప్రాంతంలో వడ్రంగి పని, కుర్చీలు చేయాలన్నా, బల్లలు చేయాలన్నా, మంచాలు చేయాలన్నా ప్రతి పనిలో యోసేపుకు యేసు సహాయపడుతూ ఉన్నాడు. నజరేతు అనే ఊరిలో మంచిది ఏమైనా వస్తుందా అని నతనయేలు అంటాడు. అంటే మంచిది రాని నజరేతులో యేసుక్రీస్తు ఎలా ఎదుగుతున్నాడో మనం చూస్తున్నాం. ఈ కింద వచనంలో యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను అనే మాట చూస్తాం. ఈరోజు పిల్లలు చదువులో వర్ధిల్లుతుంటే ఆధ్యాత్మికంగా వర్ధిల్లలేకపోతున్నారు. లేకపోతే ఏదో ఒక దాంట్లో వర్ధిల్లుతున్నారు, ఏదో ఒక దాంట్లో లోపం కనబడుతుంది. కానీ యేసు అన్ని విషయాల్లో వర్ధిల్లుచుండెను అనే మాట మనం చూస్తున్నాం. మన పిల్లలు ఎలా వర్ధిల్లుతున్నారు? ఒకసారి మనల్ని మనము ప్రశ్న వేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మిగతా విషయాలు రేపటి దినం మనం చూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, గొప్ప దేవ, ఈ దినం విన్న వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఏ రోజు నిన్ను మర్చిపోకుండా మా జీవితంలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా మా జీవితంలో నిన్ను పెట్టుకోగలిగినట్లు సహాయం చేయండి. మా జీవితానికి నువ్వు ప్రభువుగా ఉండి నడిపించండి. ప్రభా, మరియా యోసేపులు ఒక దినము ప్రయాణం చేశారు. నీవు లేని ప్రయాణం ఎంత కష్టంగా సాగిందో ప్రభా, మా అనుదిన జీవితాల్లో మీతో కలిసి మేము ప్రయాణించినట్లు సహాయం చేయండి. ప్రభా, మేము అన్ని విషయాల్లో వర్ధిల్లునట్లు సహాయం చేయండి. మా పిల్లలు అన్ని విషయాల్లో వర్ధిల్లునట్లు సహాయం చేయండి. నీ చిత్తమే మా జీవితాల్లో జరిగించి మహిమ పొందండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, స్థిరపరచమని యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.